నిఖిల్‌ని లిటరల్‌గా హేట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. నేనెప్పుడూ స్పెసిఫిక్‌గా పాయింట్స్ ఏవి రాసుకోలే వీడియోస్‌కని. సో, నాకనిపించింది నా పర్స్పెక్టివ్‌లో చెప్తున్నాను. ఈ నిఖిల్ హేటర్స్‌కి వీడియో డెడికేటెడ్. ఎందుకన్నానో ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నీ రాసుకున్నాను. సో, డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాస్త ఓపికగా చూడండి. ఇంట్రెస్ట్ లేకుంటే మీరు ఇక్కడే వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఫస్ట్ ఏంటంటే నిఖిల్‌ని సోనియా ప్లాన్డ్‌గా దెబ్బతీయడానికి వచ్చింది. ఎందుకంటున్నానురా అంటే సో, నిఖిల్‌తో పాటు సోనియా హౌస్‌లో ఉండేది. హౌస్‌లో ఉన్నప్పుడు కూడా గ్రూపిజం. అంటే ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి నిఖిల్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకుంది. సో, హౌస్‌మేట్స్‌కి అండ్ బయటున్న వాళ్ళ విషయంలో కూడా నిఖిల్ కొంత బ్యాడ్ చేసింది. సో, హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళాక నిఖిల్ అంటే అంత పాజిటివ్ ఎడ్జ్ ఉన్న పర్సన్ అనుకుందాం. సో, నీకు హౌస్‌లో ఉన్నంత కాలం నిఖిల్‌తో ఫ్రెండ్లీగా ఉన్నావు. సో, హౌస్ నుంచి బయటికెళ్ళి కూడా అదే వైబ్ ఉంటుంది కదా! 24 గంటలు తనను చూసిన వ్యక్తివి. సో, ఇప్పుడు గంటే చూస్తున్నావు. నువ్వు ఇప్పుడు హౌస్ లోనకొచ్చి ఏంటంటే సడన్‌గా యష్మికి స్టాండ్ ఎలా తీసేసుకుంటున్నావు? అంటే ఫస్ట్ నీకు యష్మి మీద స్టాండ్ లేదు. ఇప్పుడు తీసుకుంటున్నావా? సో, ఇది కూడా ఇన్సల్టింగ్‌గా ఏంటంటే నిఖిల్‌ని డిగ్రేడ్ చేసేలా. ఇప్పుడే 24/7 లైవ్‌లో అయింది. సో, లైవ్‌లో కూడా చూసాను. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఏ పాయింట్‌కి ఏంటంటే స్టాండర్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అన్నది ఏమి ఇవ్వలేదు సోనియా. సో, స్ట్రాంగ్‌గా పాయింట్స్ చెప్పింది. ఆ పాయింట్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ లేదు. నీ వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సింపుల్ పాయింట్ చెప్తున్నా ఒకటి ఎగ్జాంపుల్. నీ వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఎవరు అవుతున్నారు అని చెప్పమంటే ఎవరు అవుతున్నారు పేరు చెప్పలే. అందరూ అవుతున్నారు అని మాట కంక్లూడ్ చేసింది తను. సో, కావ్య గారు పెట్టిన స్టేటస్ అది ఇండైరెక్ట్‌లీ నిఖిల్‌నా కాదా అంటే, యెస్. నేను అనుకోవడం ఏంటంటే అది నిఖిల్‌ని దెబ్బతీయడానికే నిఖిల్‌ని అన్నట్టే నాకనిపించింది. ఎందుకిది అనిపిస్తుంది అంటే, నిఖిల్ క్లియర్‌గా తన లవ్ స్టోరీ చెప్పాడు బిగ్ బాస్‌లో. ఏంటంటే నాకు ఇలా డిస్కషన్ అయింది. పలానా పర్సన్‌తో ఇది అయిందని. అక్కడ ఏ విషయంలో కూడా కావ్య గారిని కానీ, ఆ పర్సన్‌ని మెన్షన్ చేసి కానీ తక్కువ చేసి అనలేదు. ఇన్‌ఫాక్ట్ తన మీదే తప్పు నెట్టుకున్నాడు. తనే తెలియక తప్పులు చేశానని చెప్పాడు. తిరిగి వెళ్లి కలుస్తా అని చెప్పాడు. ఇక్కడ ఈవిడ పెట్టిన స్టోరీ ఏంటంటే నిఖిల్ మోసగాడు అంటే నిఖిల్ అంటే సారీ నిఖిల్ అని మెన్షన్ చేయలేదు కనుక ఆ పెట్టిన స్టేటస్‌లో ఉన్న పర్సన్ మీద దీని అర్థం ఏంటంటే ఆ పర్సన్ మోసగాడు, మాస్క్‌లు వేసుకున్నాడు అంటే నటిస్తున్నాడు అని అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. అంటే మభ్యపెడుతున్నాడు. ఒకటి బయటకు ఒకటి చెప్తున్నాడు, లోన ఒకటి అనుకుంటున్నాడు అని ఈవిడ స్టేటస్ యొక్క ఉద్దేశం. సో, ఇండైరెక్ట్‌లీ అది ఎవరికి రిఫ్లెక్ట్ అవుతుందన్నది మనకే తెలుసు నిఖిల్‌ని అని. ఎందుకంటే చాలా షోస్‌లో వీళ్ళు కలిపి వర్క్ చేశారు. అందరూ సీరియల్స్‌లో ఉన్న టాక్ కూడా ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ పెయిర్ అని. సో, దీనివల్ల ఏమవుతుందిరా అంటే చాలా చిన్న ఎనాలజీ మనం మాట్లాడుకుందాం. నిఖిల్ ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అంటే కొంత నిఖిల్‌కి ఓటు వేసే న్యూట్రల్ ఆడియన్స్‌లో డౌట్ వచ్చింది. ఏంటి నిఖిల్ ఎలాంటి పర్సనా? మనం ఏంటి ఇలా చూసాం 24/7 అని. సో, దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ మైండ్ సెట్‌లో అనవసరంగా నమ్మి మనం ఓటేసామే. అంటే నిజం కాదేమో తను మాస్క్ పెట్టుకున్నాడా అని ఆ 1, 2% జనాలు అటు ఇటు ఫ్లిప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే నాకు కూడా అదేంటి నిఖిల్ ఇలాంటి పర్సనా? అవునా? అని కాసేపు ఆలోచించాం. కానీ మన పర్స్పెక్టివ్‌లో మనకు అనిపించిందే మనం కన్సిడర్ చేయాలి తప్ప వేరేవాళ్ళు చెప్పింది ఒక్కటే కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా సో, కావ్య గారు పెట్టిన స్టేటస్ ఎవరికి బెనిఫిట్ అయింది అంటే ఓపెన్‌గా నిజాలు చెప్పుకోవాలంటే గౌతమ్‌కి అది చాలా బెనిఫిట్ అయింది. ఎందుకురా అంటే నిఖిల్ తర్వాత ఓటింగ్‌లో హైయెస్ట్ ఉన్నది ఇప్పుడు గౌతమ్ ఒక్కడే ఉన్నాడు. అంటే నిఖిల్‌కి స్ట్రాంగెస్ట్ రైవల్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఎంటైర్ బిగ్ బాస్ సీట్ ఇప్పట్లో గౌతమ్ మాత్రమే ఉన్నాడు. ఆ స్ప్లిట్ అయిన 1, 2% అనేది గౌతమ్‌కెళ్ళే స్కోప్ వెరీ వెరీ హై ఉంది ఇప్పుడు అని నాకనిపిస్తుంది. సో, ఈ ఓవరాల్ ఇవంతా లెక్కేసుకుంటే ఎవరెవరు నామినేట్ అయ్యార్రా అని మనం కూడా కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు లైవ్‌లో చూసాను. సో, ఎవరెవరు నామినేట్ అయ్యారంటే సారీ మధ్యలో ట్రైపాడ్ కింద పడిపోయింది. అందుకే వీడియో ఆగిపోయింది. సో, నామినేటెడ్ పర్సన్స్‌లో ఎవరయ్యార్రా అంటే సోనియా గారు, నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేశారు. ఆదిత్య ఓం గారు ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేశారు. నైనిక, యష్మి అండ్ నబీల్‌ని అండ్ మణికంఠ నిఖిల్ అండ్ నబీల్ నామినేట్ చేశాడు. శేఖర్ భాష గారు యష్మి అండ్ ప్రేరణ నామినేట్ చేశారు. అండ్ బేబక్క, నిఖిల్ అండ్ పృథ్వీని నామినేట్ చేశారు. అసలు ఓవరాల్‌గా నామినేట్ అవ్వలేనిది ఎవరంటే అవినాష్, రోహిణి, మెగా చీఫ్ గౌతమ్ అండ్ టేస్టీ తేజ. సో, బాగా ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే నిఖిల్‌ని కామన్‌గా అండ్ ప్రేరణని కామన్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నామినేట్ చేశారని మనకు తెలుస్తుంది. సో, చెప్తున్నా కదా ఇందాక డిస్కస్ చేసిన ఎనాలజీయే. ఓపెన్‌గా నిజాలే మాట్లాడుకుందాం. ఎందుకు అబద్ధం అని మాట్లాడుకోవడం, నైస్‌గా మాట్లాడుకోవడం గానీ, నిఖిల్ మీద కాస్తో కోస్తో నెగటివిటీ ఎక్కువైంది. అండ్ కొందరు చెప్పిన ప్రకారం ఏంటంటే, అంటే నేను చూడలేదు. కొంతమంది ఆడియన్స్ కామెంట్స్‌లో చెప్పింది ఏంటంటే, నిఖిల్ వాళ్ళ మదర్ కూడా కొంచెం విష్ణు కోసం అబ్యూస్డ్‌గా స్టేటస్‌లు పెట్టారు. అండ్ ప్రేరణ కోసం పెట్టారు అని తెలిసింది. మనం నిఖిల్ వాళ్ళ మదర్‌ని ఇన్‌స్టా చూద్దామంటే ఫాలో అవ్వడానికి అది ఓపెన్‌లో లేదు. ఇన్‌స్టా ప్రైవేట్ అకౌంట్‌లో ఉంది. సో, ఇది ఎంతవరకు నిజం, అబద్ధం కూడా తెలీదు. ప్రస్తుతానికున్న అప్డేట్స్ అయితే ఇవే అబ్బా! అండ్ నిఖిల్ వాళ్ళ హేటర్స్ అంటే నిఖిల్ పైన హేటర్స్‌కి వీడియో బెనిఫిట్ అని ఎందుకన్నా ఆబ్వియస్లీ వాళ్ళు కోరుకుంది ఇదే. నిఖిల్ మీద నెగటివిటీ అన్నది. అది ఇక్కడ ఇవాళ జరిగింది. కానీ చెప్పలేం. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇంకా బిగ్ బాస్ సీజన్ కూడా లాస్ట్ ఇంకొక 2, 3 వారాలు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైరల్‌గా మారుతుంది కదా! ఇంకో ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎంతవరకు అవుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.